తస్మై శ్రీ గురవే నమః. మా గురువుగారు శ్రీ శ్రీ అమలాంబ సమేత శ్రీ అనుభవానంద స్వాముల వారి ప్రియ శిష్యులు శ్రీ జ్ఞానప్రకాశమాంబ సమేత శ్రీ బ్రహ్మానంద స్వాముల వారి కృపచే మీ ముందు కొన్ని వాక్యములు ఉంచున్నాం. ఈరోజు మన నారాయణ రెడ్డి స్వాముల వారు 11వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వాళ్ళ గురువుగారైనటువంటి ఆకుల లింగయార్య స్వాముల వారి కార్యక్రమము. ఈ 11 సంవత్సరాల నుంచి కూడా మేము వస్తూనే ఉన్నాం. ఇక్కడ మాకు రావిగుంటపల్లిలో పరిచయం అయ్యాడు. అక్కడి నుంచి కంటిన్యూషన్ రావడం అలవాటైపోయింది. ఇటువంటి కార్యక్రమాలు అనేకం జరుపుకోవాలని ఆ గురుదేవుని మరీ ప్రార్థించుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో శ్రీధర శివరామ దీక్షిత అచల ప్రబోధ అఖిల భారత ప్రచార కమిటీ సభ్యులందరూ కూడా కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు. అందరికీ ఇటువంటి కార్యక్రమాలు జరిగేది కష్టం. ఎందుకంటే కోట్ల కొలదిగా ధనము కష్టపడి అర్జించి సకల సంపదలల్ల జక్కపరచి మరణమాసన్నమై ఈ దేహమీడిపోం మరుక్షణమే అతడు మదికి రాడు. జ్ఞానంబు గల్గియో గురుపుత్రుడుగునేని మరచిపోకనున తను మనసు నిల్పి మండల పూజలు మరి వార్షికంబులో తప్పకుండగా చేయు దాతృజనులు లోకమున జరుగు ఈ రెంటి లోతు తెలిసి బుధుల సాంగత్యమిట్టిదో బుద్ధి నిల్పి జ్ఞాని అజ్ఞానికిందరుగు గతిని చూచి రండి ఆకుల లింగయార్య 11వ వార్షికోత్సవమునకు. నాయన, ఈ ప్రపంచంలో అనేక మంది వస్తున్నారు, ఇస్తున్నారు, పోతున్నారు. మనకి శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు. ఆయన జగద్గురు పేరు మనకి. అటువంటి కృష్ణ పరమాత్మ సాందీపుల వారి సేవ చేసి ఆ రహస్యం పొందినట్టు మనకి పెద్దలు చెప్తున్నారు. అలాగే నవమాసములు మోసి కని పెంచి పెద్ద చేసినటువంటి ఆ తల్లిదండ్రులకు ఎక్కడన్నా ఒక కడ్డీలకి ఇస్తున్నామా? ఈరోజు ఆకులింగయార్య స్వాముల వారికి ఆయన పోయి ఎన్ని సంవత్సరాలు అయిందో ఆయన మనం చూడడం కూడా అలా. కార్యక్రమం 11దే. ఆయన ఎన్ని సంవత్సరాలు అయిందో వారికి. ఏఎస్మేట్లో సుందరరామిరెడ్డి గారు, ఇక్కడ నారాయణ రెడ్డి గారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అయితే ఆయనకి ఉండబడిన బిడ్డలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ స్నేహితులు, బంధువులు అనేక మంది ఉన్నారు. వాళ్ళకి ఎక్కడన్నా పూజలు జరుగుతున్నాయా? గురువుని ఆశ్రయించినటువంటి వారు. అయితే మనం ఎలా ఉన్నాము? మనకి ప్రతి ఒక్కరికి ఒక కులదైవం ఉన్నది. కానీ ఆ దైవంతో తృప్తి చెందరా మనం? ప్రపంచంలో ఉండి 33 కోట్ల మంది దేవతల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఇంకా వాళ్ళు చాలక ఆ పైన ఇంకెవరైనా ఉండారని ఎతుకుతూ ఉన్నది ఈ బొమ్మ. అయితే గురువు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? అరే అబ్బాయి, మనకి ఓంకారంతో తిరుగుతూ వచ్చాము. ఇప్పుడు ఓంకారానికి రెండో పక్క 0 పెట్టాడు గురువు. అయితే ఎక్కడ ఎతకమన్నాడు? నీలోనే ఎతకమన్నాడు. నీలోనే ఎతకింది కానీ నీ గుట్టు తెలియలే. నీలోనే ఎతికితే నువ్వు మొదలై ఉన్నావు ఈ జగతికి మూలం. నీ దగ్గరే సర్వదేవతలు నీ దగ్గరే ఉన్నారు. ఎవరి వల్ల? గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్షంబగున్. గురుమూర్తి చూపితేనే, ఆ చూపు ఇస్తేనే మనం ప్రత్యక్షం అవుతాం. అయితే దేన్ని తెలుసుకోవాలా? ముందు దీన్ని తెలుసుకోవాలి.
పరిపూర్ణం చెప్పడానికి అదేమన్నా ఎరుప, తెలుప, నలుప, నీలమా, సునీలమా, పీతమా, పొట్టె, పొడుగా, లావ, సన్నమా? ఇప్పుడు దాకా మన పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు. నిన్ను విడుదల చేస్తే దీనికి సాక్షి అయిన భూతం ఏదైతే ఉన్నదో ఆ భూతాన్ని విడుదల చేయమన్నారు. అది ఈ భూతం ఎటువంటిదయ్యా? ఇప్పటి వరకు ఎన్ని పుట్లు తిన్నదో, ఇది ఎన్ని బళ్ళు పలహారాలు తిన్నదో, ఎన్ని ట్యాంకర్లు నీళ్ళు తాగిందో, ఇంకా అంటుంది, వద్దనడం లేదు. దీని గుట్టు తెలుసుకోవాలంటే చెప్తున్నారు, అయ్యా నిజ గురుదేవా, దెయ్యం బగు ఎరుకనాదు దాపుల చేరి కయ్యంబులు ఆడుతున్నది, తీయండి ఎరుకనిప్పుడు శీఘ్రంబుగాను, ఈలే నెరుక అగ్రంభుతోనో, కుయ్యో మర్రో ఎనుచు కోతాలు పెట్టుచు, అయ్యా దీని బాధ అలివి కాదు తండ్రి, నెయ్యమని నమ్మించి మాయా గోయలో పడదో చెయ్యరుక, చెయ్యనా తీయండి మూల మాయను సుఖ దుఃఖములకు శీఘ్రంబుగానో, ఈలే నెరుక అగ్రంభుతోనో. దీన్ని ఎతకమన్నారు. ముక్కుతాడేశాడు దీనికి. మనకి అలిగాని కొడుకు మనం ముక్కుతాడేస్తామా లేదా? అట్లా మనకి వేసాడు ముక్కుతాడు. దీనికి బంధించినాడు. ఇది చేస్తే నీ స్వాధీనానికి వచ్చింది, ఇది చేయకపోతే నీ స్వాధీనానికి వస్తుందా? నీ స్వాధీనానికి రావాలంటే గురువుగారు చెప్పినట్టు మనం ఆచరించాలి. గురువు చెప్పేది ఒకటైతే మనం చేసేది మరొకటైతే ఇది ఎట్టందుకోగలం? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గురువును ఆశ్రయించి గురువు చెప్పింది. ఇప్పుడు మనం వచ్చాం, ఇక్కడ కూర్చున్నాం, ఎంతమంది ఉన్నారు? తూర్పాను పడితే తాళంతా వెళ్ళిపోయి గట్టి నిలబడ్డట్టు కొంతమంది నిలబడ్డారు. అందరికి కలిపోతుంది. అమ్మ నాకు వద్దమ్మా, నాకు అలవట్లేదు. కొంతమందే నిలబడ్డారు. అందరికి కలిపోతుందా? అయితే ఉన్నవారు పెద్దలు చెప్పే వాక్యాలు ముందు చూపు, ఆ చూపులోని మనసు ఏకం చేసి ఒక్కటిగా చేసి వింటే ఆ విన్నదాని అనగలవు, ఆ అన్నదాని గురు కృపచేత కనగలవు. వినాలి, అనాలి, కనాలి ఈ బోధ. అటువంటి బోధ ఇది. ఇప్పుడు దేవుళ్ళని ఎతకమని కాదు ఇక్కడ చెప్పింది, నిన్ను ఎతకమన్నాడు. నువ్వెవరో ఇప్పుడే చెప్పారు మన పెద్దలు. నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎచ్చోటికి పోతున్నావు, నీ రహస్యం ఎరగరా అబ్బాయి. దైవం అంటే ఏమిటి? దైవము ఎక్కడ ఎతికినా మీకు దొరకదు, నీ దగ్గరే ఉన్నది దైవం. నీ దగ్గర లేని బయట ఏమీ లేదు. నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు ఎరగాలంటే ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని పురాణాలు చదివినా, ఎన్ని చేసినా గురువు లేకుండా ఇది నీకు అవ్వదు. నిజంగా చెప్పాలంటే ఈ బొమ్మలు ఒక్కసారి ఈ శ్వాస ఇలా వచ్చి అలా పోకపోతే బొమ్మలేదు, అలా పోయి ఇలా రాకపోయినా కూడా బొమ్మలేదు. మనం చూస్తూనే ఉన్నాం. బాల్యంలోనైనా రాలిపోతున్నాయి, యవ్వనంలోనైనా రాలిపోతున్నాయి, కౌమారంలోనైనా రాలిపోతున్నాయి, వార్ధక్యంలోనైనా రాలిపోతుంది. ఈలోపే మానవ జన్మకు వచ్చాం. 84 లక్షల రకములైన జీవుల్లో తిరిగి 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 మానవ జన్మకు వచ్చాం. అయితే ఈ జన్మలో తప్ప మరొక జన్మలో తెలుసుకోవడానికి వీలు పడదు. ఎందుకంటే మానవుడు ఒకరికి పెట్టగలరు, ఒకరి చేత పెట్టించుకోగలడు. అది మానవుడికి ఉంది. ఒకరు చెప్తే వింటాడు, తాను చెప్పగలడు. మిగతా జీవులకు ఉన్నాయా? ఒక మానవుడు మాత్రమే చిన్న పెద్ద, మంచి చెడు, నీతి అవినీతి, న్యాయము, వావి వరస, తల్లి తండ్రి, గురువు, దైవము అనే వివేక జ్ఞానం మానవుడికి మాత్రమే కలిగి ఉంది, మిగతా జీవరాశులకు లేదు. ఈ మానవ జన్మలోనే మనము ఈ రహస్యాన్ని ఎరగడానికి ప్రయత్నం చేయాలి. కానీ మరలా మానవ జన్మ రాదు. కాలచక్రంలో తిరిగి 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 అప్పుడు మనం వస్తాం. వచ్చినప్పుడు ఉంటుంది అంతా అంటారు, మానవ జన్మంబు మరి రాదు, వచ్చినా నేనెవ్వడనని తన్నెరుగబోదు, ఎలయందు ఆ బుద్ధి ఎటులనో కలిగిన
తనని చూపెడు గురుడు దొరకబోడు, అట్టివాడే తనకు అనుకూలంబైనను మాయ భ్రాంతులు తనను మరలనేవు. స్థూల దృశ్యము తన చూపులోనుండగా రూపరహితమెట్లు రూఢిపడును. జన్మంబును రోసి ఈతనువు చేష్టలుడిగి నిర్మలంబుగు విజ్ఞాన నేర్పుతోడ. పరమ సత్యముగన్న పావనునకు సాటి రారెవరు ఈ జగతి సృష్టిలోనా. అయ్యా, మానవ జన్మం మళ్ళా వచ్చేది కాదు. ఆ వచ్చినప్పుడే దీని గుట్టు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంతటి కృష్ణ పరమాత్మ కూడా సాందీపుల వారిని ఆచరించి ఆయన చెప్పిన ధర్మంలో ఉండి ఆ మర్మాన్ని అందుకొని ఈరోజు కూడా పూజింపబడుతున్నారు. అలాగే విచ్చేసిన సద్గురువులు ఇంకా అవకాశం ఇవ్వాలి. ఇంతటితో మా యొక్క ఉపన్యాసాన్ని విరమించుకుంటున్నాం. జై సద్గురు మహారాజుకి, శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణదారుకులకు, శ్రీకృష్ణ పరమాత్మకు, శ్రీ శివరామదిష్ట పరంపరులకు, శ్రీ చిదంబర రాజేంద్ర ప్రభు స్వామి వారికి, అనుభవానంద ప్రభు స్వామి వారికి, బ్రహ్మానంద ప్రభు స్వామి వారికి, అభయానంద ప్రభు స్వామి వారికి, విచేసిన సర్వ సద్గురువులకు సద్గురు చరణం భవభయహరణం. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.